మంచిది. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మన ప్రియులు సంతోష్ గారు కూడా మనతో ఉన్నారు. మరి ప్రియులు మార్కాపురం నుండి జాషువా ఇమ్మానుయేల్ గారు రావాలి. మరి ఈరోజు తెలుగు తర్జుమా చేస్తారు. మరి మనకి అందిస్తున్నటువంటి ఫిలోమోను పత్రికలోని ధ్యానాంశాలు ద్వారా మన ప్రియులు పోయిన వారం కూడా చక్కని లేఖనం అందించారు. అందును బట్టి ప్రత్యేకంగా దేవునికి స్తోత్రములు చెల్లించాలి. ఈ సమయంలో మీరందరూ కూడా ఇలా రావటం సంతోషం. కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మరోసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, జగతికి పునాది వేయక ముందే జనించిన ప్రేమ నా యేసుని ప్రేమ, జగతిలో నేను పుట్టక ముందే నన్నెరిగిన ప్రేమ నా యేసుని ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, ఏర్పరచుకున్న ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, ఏర్పరచుకున్న ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెన్నుకున్న ప్రేమ, నన్నెరిగిన ప్రేమ, నన్నెన్నుకున్న ప్రేమ, జగతికి పునాది వేయక ముందే జనించిన ప్రేమ నా యేసుని ప్రేమ, జగతిలో నేను పుట్టక ముందే ఎరిగిన ప్రేమ నా యేసుని ప్రేమ, దూరస్తునిగా ఉన్నప్పుడు నన్ను సంధించిన ప్రేమ, దారి తొలగి తిరిగిన ఎప్పుడు నన్ను సమకూర్చిన ప్రేమ, మార్గము చూపించి మందలు నన్ను చేర్చి, మార్గము చూపించి మందలు నన్ను చేర్చి, ఎత్తుకున్న ప్రేమ, హత్తుకున్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, హత్తుకున్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, హత్తుకున్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, హత్తుకున్న ప్రేమ, జగతికి పునాది వేయక ముందే జనించిన ప్రేమ నా యేసుని ప్రేమ. సరే, దేవుని మహాకృపను బట్టి మనం అందరం కూడా ఇలా కూడుకోవటం సంతోషం. మనం వింటూ వస్తున్నటువంటి సబ్జెక్టులన్నిటిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని దయ, దేవుని సంకల్పం గనుక మనం అన్నీ కూడా ఆయన యొక్క ఉన్నత నామంలో మనం దేవుని స్తుతించాలి గనుక ఈ సమయంలో Praise God for this great opportunity again for us to study a few thoughts from the book to Philemon, and I am so happy to stand in front of you in this evening. ఈ సాయంకాలపు వేళ మీ అందరి ఎదుట నిలబడి ఫిలోమోను పత్రికలో నుంచి కొన్ని ధ్యానాలు అందించడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. We know that the last class we were thinking about some historical backgrounds of this book. ఈ పుస్తకాన్ని గురించి గతంలో మనము కొంత చారిత్రక పూర్వమైన విషయాలను గమనించాం. As I said last class, on this second class, we need to go through the book verse by verse. ఈ రెండవ పాఠ్యాంశముగా వచనం నుంచి వచనం ప్రతి వచనాన్ని ధ్యానం చేయబోతున్నాం.
As we know that this small chapter includes around 25 verses. ఈ మొత్తము పుస్తకం అంతా కూడా 25 వచనాలతో సంకల్పం చేయబడింది. This is the 57th book of Bible. బైబిల్లో 57వ పుస్తకం ఇది. In English, it contains around 445 words. ఇంగ్లీష్ లో 445 మాటలు ఉన్నాయి. And include one question that is in verse number 16. 16వ వచనములో ఒకే ఒక ప్రశ్న ఉంది. And there is no prophecy or any special messages from God. ఇక్కడ ఎటువంటి ప్రవచనం గాని ప్రత్యేకమైన సందేశం గాని దేవుని దగ్గర నుంచి లేదు. We know that when we read the Bible, we can see a main 4 paragraph to this chapter. సారీ బ్రదర్. As we know that there is 4 paragraph to this chapter. ఈ యొక్క అధ్యాయంలో 4 భాగాలుగా మనము విభజించవచ్చు. Verse 1 to 3 is the first paragraph. మొదటి నుంచి 3వ వచనం వరకు మొదటి భాగము. And includes the welcome and the introduction part. అక్కడ ఉపోద్ఘాతము అలాగే ఆహ్వానానికి సంబంధించిన భాగం ఉంటుంది. And verse 4 to 7 contains the second paragraph, includes the thanksgiving part. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కృతజ్ఞత విషయమును గురించినటువంటి 2వ భాగము. And verse 8 to 21 is the third paragraph, includes Paul's requesting or appeal for Onesimus and his open mind request for him to Philemon. 3వదిగా 8వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా బహిరంగంగా ఫిలోమోను గురించినటువంటి ఒక విన్నపాన్ని అపోస్తలుడైన పౌలు గారు అందిస్తారు. And in the last part, 22 to 25 is the last paragraph, including the final greetings of Apostle Paul. అపోస్తలుడైన పౌలు గారు 22వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా ముగింపు మాటలతో కూడినటువంటి సందేశాన్ని వినిపిస్తాడు. And also we can see 3 parts for this small chapter. 3 parts. మరొక విధంగా ఈ యొక్క చిన్న అధ్యాయంలో 3 భాగాలుగా కూడా మనం విభజించవచ్చు. Because it is not the preaching or a sermon or message, it is the Bible class, so we need to study such a way that. ఈ రోజు మనకు ఇది బైబిల్ తరగతి కాబట్టి బోధనకు సంబంధించిన విషయాల గురించి మనం ఆలోచన చేయట్లేదు. Verse 4 to 7 is the first part, letter to Philemon, and the appeal of the introduction part of Apostle Paul. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు 2వ పాఠ్యాంశంలోని భాగముగా మనం అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Verse 4 says the main theme of Apostle Paul says that I always thank my God. 4వ వచనంలో నేను ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువును స్తుతిస్తున్నాను అంటున్నాడు. I thank to the Lord. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తాను అన్నాడు. The first part says that praising part. మొదటి భాగం ఏంటంటే స్తుతించుట. And verse 8 to 17 is the second part. 8 నుంచి 17వ వచనం వరకు 2వ భాగం. Verse 10 says that I appeal to you. 10వ వచనంలో నిన్ను నేను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను అన్నాడు. First is praising and second one is plea of God, Apostle Paul. మొదటిది స్తుతి, రెండవది వేడుకొనుట. And verse 18 to 20 on the last part, the third part says that I will repay it, verse 19. 18 నుంచి 22వ వచనం వరకు కూడా 3వ భాగము 18వ వచనం బ్రదర్ చదువుతారు. That is the promise part. అది ప్రమాణముతో కూడినటువంటి మాట. Number 1, it's a praising part. మొదటిది స్తుతి. Second one is pleading part. రెండవది వేడుకొనుట. Third one is promising part. మూడవది ప్రమాణము చేయుట. I will thank my God. నా దేవుణ్ణి స్తుతిస్తాను.
I appeal to you, నేను నిన్ను వేడుకుంటున్నాను, I will repay it. నేను నీకు రుణపడి ఉన్నాను. Paul is giving thanks to the Lord for several things. పౌలు గారు అనేక విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. Paul is requesting to Philemon for Onesimus. Second part. రెండవ భాగంలో పౌలు గారు ఒనేసిమును కోసము వేడుకుంటున్నాడు. And giving on the third part is giving the promise that I will repay it. Anything more you want. మూడవ భాగంలో నీకు ఏమైనా నేను రుణపడి ఉంటే అది నేను తప్పకుండా నీకు తీరుస్తాను అంటున్నాడు. The three major parts should be in our Christian life. ఈ మూడు విషయాలు కూడా మన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనవి. First one is praise God. మొదటిది ప్రభువును స్తుతించుట. We need to praise God for all our situations. మన ప్రతి పరిస్థితిని బట్టి ప్రభువును స్తుతించాలి. We need to praise God for all our needs. మన అవసరాలను బట్టి ప్రభువును స్తుతించాలి. And we need to praise God for all the calamities or pain or sickness, whatever may be, that God has given to us. We need to praise God. దేవుడు మనకు అనుగ్రహించిన రోగం కావచ్చు, నష్టం కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అన్నిటిని గురించి దేవుణ్ణి స్తుతించాలి. Second one is asking pardon or requesting. రెండవది వేడుకొనుట లేక మనవి చేసుకొనుట. We need to request, we need to beg to the presence of God. దేవుని సన్నిధిలో మనం వేడుకోవాలి, ఆయన దగ్గర విన్నపము చేయాలి. We need to plead for others. ఇతరుల కోసం మనం ప్రభువును వేడుకోవాలి. We need to sit in the presence and we need to cry for others. దేవుని సన్నిధిలో ఇతరుల కోసం మొరపెట్టాలి. We need to hard work for others. మనం ఇతరుల కోసం కష్టపడాలి. And also we need to work and hard work for the church and for the beneficial of God. దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం కష్టపడాలి, శ్రమ పడాలి. These are the main things we can see on this small chapter. ఈ చిన్న అధ్యాయంలో ముఖ్యమైన విషయాలు ఇవే. If you go through the division of this chapter, ఈ యొక్క భాగములుగా ఈ అధ్యాయాన్ని మనం విభజించినట్లయితే verse 1 to 3, we can see the introduction part. మొదటి నుంచి 3వ వచనం వరకు ఉపోద్ఘాతము అనేది గమనిస్తాం. Verse 4 to 7 says that the character of forgiveness. 4వ వచనము క్షమించే దాంట్లో ఉన్నటువంటి గుణాన్ని గమనిస్తాం. And verse 8 to 18, we can see the act of forgiveness. 18వ వచనంలో క్షమాపణలో ఉన్నటువంటి విధానాన్ని గమనిస్తాం. And verse 19 to 25, we can see the background force, empowering force of forgiveness. 18 నుంచి 25వ వచనం వరకు క్షమించిన తర్వాత కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాడు. The second division is, రెండవ భాగంలో ఉన్న విషయము, no, we are studying the book, so we need to study the several part of this division. That's why we can see second, third, fourth, fifth divisions of this chapter. అనేక పుస్తకాలు మనం చదువుతుంటాము, అందులో అనేక భాగాలు గమనిస్తుంటాం. అదే ఒకే అధ్యాయంలో 4 ముఖ్యమైన భాగాలను కూడా మనము విభజించవచ్చు. And the second division is, the first part, verse 1 to 7 says that Paul is writing that my beloved friend, giving importance to that word, my beloved friend. మొదటి రెండవ భాగంలో నా ప్రియమైన సహోదరుడా అనే మాట గమనిస్తాం. Or another word we can say that Paul as the beloved friend of Christ. పౌలు గారు యేసుక్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరుడు అన్నాడు. And 8 to 16 says that Paul as the blessed mediator or intercessor. 8వ వచనం నుంచి 15వ వచనం వరకు వేడుకతో లేక విన్నపముతో కూడినటువంటి విషయాన్ని గమనిస్తాం. And the 17 to 25 says that Paul as the burden partner. 17వ వచనం నుంచి 25వ వచనం వరకు పౌలు గారు ఒక భారంతో కూడినటువంటి సహోదరుడుగా గమనిస్తాం. On the third division is, 3వ భాగంలో, on the first part it says that Onesimus as a thief. మొదటి మాట ఒనేసిము అనేవాడు ఒక దొంగ.
And second part, he is as a prisoner. ఆ రెండవది అతను ఒక చెరలో ఉన్నటువంటి ఖైదీ. On the third part, Onesimus as a saved person. ఆ మూడవ భాగంలో ఒనేసిము రక్షించబడినటువంటి వ్యక్తి. On the last part, he is as a blessed and fruitful man for God. ఆ నాలుగవ భాగంలో ఒనేసిము దేవుని కోసము ఫలించిన ఒక మంచి ఫలము, ఆశీర్వదించబడినవాడు. On the last division is, ఆ చివరి భాగంలో the first part says that Paul connection with all the believers in Colossae and the house church of Philemon. Sorry, brother. The Paul's connection, spiritual connection with all the believers in Colossian church and also the church in the house of Philemon. పౌలు గారికి ఉన్నటువంటి కొలసి సంఘంతో కావచ్చు, మిగతా విశ్వాసులతో కావచ్చు, ఆయనకున్న సంబంధాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఫిలోమోనుకున్న సంబంధాన్ని వివరిస్తున్నాడు. Verse 4 to 7 says that Paul's great authority is to ask or command for this Onesimus. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు పౌలు గారు తనకున్నటువంటి అధికారాన్ని, తనకున్నటువంటి స్వేచ్ఛను ఇక్కడ తెలియపరుస్తున్నాడు. And verse 8 we can see that Paul's request. 8వ వచనంలో పౌలు గారు వేడుకోవటం లేక విన్నపం చేయటం గమనిస్తాం. And verse 9 to 21 Paul is presenting Onesimus as a new man. 9వ వచనం నుంచి 20వ వచనం వరకు పౌలు గారు అతన్ని ఒక మంచి నూతనమైన వ్యక్తిగా పరిచయం చేస్తున్నాడు. And verse 22 to 25 Paul is concluding his great work. 22 నుంచి 25వ వచనం వరకు పౌలు గారు అతని యొక్క మంచి పనిని గురించి ముగింపు చేసి మాట్లాడుతున్నాడు. On the same manner we can study, we can make several division for these 25 verses. ఈ 25 వచనాల్లో అనేక భాగాలుగా మనం విభజించి మాట్లాడుకోవచ్చు. May God bless you to study well and to praise God for to understand many things in this night. ఈ సాయంకాల సమయంలో అనేక విషయాలు మనము ధ్యానించడానికి దేవుడు సహాయం చేయను గాక. Let's go for the on the first part of this book, verse 1 to 3. మొదటిగా మనం మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు ధ్యానం చేద్దాం. And it says that Paul, a prisoner of Jesus Christ, and Timothy, our brother, to Philemon and dear helper in the faith, and Appia, our sister, and Archippus, our brother in God's army, and to the church in your house, grace to you and peace from God, our Father, and the Lord Jesus Christ. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కీపునకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. This is the only part that we can say. We can see that the Apostle Paul as refers as a prisoner of Christ. ఈ యొక్క వాక్య భాగంలో పౌలు గారు యేసుక్రీస్తు ఖైదీ అని తెలియచేస్తున్నాడు. This is the only part that we can see on that phrase about Apostle Paul. ఈ ఒక్క మాటలోనే అపోస్తులైన పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. All other his epistles, he is emphasizing him as the apostle of Jesus Christ. మిగతా పత్రికలన్నిటిలో కూడా యేసుక్రీస్తు అపోస్తులుడు అని చెప్పాడు. Or he is saying that he is a servant of Jesus Christ. లేక ఆయన క్రీస్తు యేసుకు దాసుడనని తెలియపరిచాడు. More than the apostle of Jesus Christ, he is saying that I am become a prisoner for Christ. ఇక్కడ క్రీస్తు యేసు అపోస్తులుడు అనేటువంటి మాట కంటే కూడా క్రీస్తు యేసు ఖైదీ అని పౌలు అని చెప్పుకుంటున్నాడు. Because Paul is giving more importance that he is in the midst of some dilemmas for Christ. ఇక్కడ క్రీస్తుకు ఆయనకున్నటువంటి సంబంధము ఒక మధ్యంతరంగా ఒక అర్థాన్ని తెలియపరిచేదిగా తెలియచేస్తున్నాడు. Paul was a prisoner in Roman Empire, and he is emphasizing that in the midst of this great trial, I am requesting a great request for Onesimus to Philemon.
ఇప్పుడున్నటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోమా చెరసాల్లో ఉండి కూడా ఒనేసిము అనేటువంటి వ్యక్తి కోసం నేను కొన్ని విషయాలు వేడుకుంటున్నాను అంటున్నాడు. If you see the first three verses, we can see 5 major characters in that portion. మొదటి 3 వచనాల్లో 5 ముఖ్యమైన విషయాలను గమనించగలం. Number 1, Apostle Paul. మొదటిది అపోస్తుడైన పౌలు గారు. And the servant Timothy. రెండవది జత పనివాడైన తిమోతి. And third one is Philemon. మూడవ వ్యక్తి ఫిలోమోను. And the 9 is sister Appia. 4 అప్పియా. And 5 is Archippos or Archippos. 5వదిగా అర్కిపోస్ అనే అర్కిప్పునకు అనే మాట చూస్తాం. So some places it is written that Archippos, some says that it is Archippos. Ka and ha. Maybe both are correct. Archippos. కొంతమంది అర్కిప్పు అని అంటారు, కొంతమంది అర్హిప్పు అని అంటారు. కా అనేది హా అనేది గమనిస్తాం. These are the most important persons in the home church of Philemon. ఫిలోమోను ఇంట ఉన్న సంఘంలో వీరు ముఖ్యమైన వ్యక్తులు. Each of these persons carries their own important parts in that ministry of God. ఆ ఇంట ఉన్న సంఘంలో దేవుని పరిచర్యలు వీరందరూ కూడా భారము కలిగిన వారే. And also they are the close friends of Apostle Paul. వీరందరూ కూడా అపోస్తులైన పౌలు గారికి చాలా సన్నిహితులు. And Apostle Paul loves them too, and also they also loves Apostle Paul. వారు పౌలు గారిని ప్రేమిస్తారు, పౌలు గారు కూడా వారిని ప్రేమిస్తుంటాడు. And that love flows to the years and years, and now become a great relationship with these 5 persons. ఈ 5గురు మధ్య ప్రేమ అనేది రోజు రోజుకు పెరిగిపోతా ఉంటుంది, బలంగా వారి మధ్య అది నిలబడుతుంది. And Apostle Paul is writing to Philemon especially, but he is including such names also, and also in the end part we can see another names also. అపోస్తుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాస్తున్నటువంటి ఈ మాటలు వీళ్ళందరినీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంకా కొంతమందిని ముగింపులో కూడా తెలియపరిచాడు. We know that the love of Apostle Paul, we can read the chapter 8 of Romans, such a deep love towards the believers and towards Jesus Christ. అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి, ఎంత గాఢమైన ప్రేమ కలిగి మనము విశ్వాసులముగా ఉండాలి అనేది చెప్పాడు. He is saying that nothing should separate us from the love of God. ఆయన చెప్పే మాట ఏంటంటే క్రీస్తు యేసు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాప నేరవు అన్నాడు. And he is saying that there is no any separation or difference between this love. ఈ ప్రేమను విడదీసేదానికి ఈ భూమి మీద ఏ ఒక్క విషయం కూడా లేదు అన్నాడు. And we know that we also have the love toward Christ and the word of God. మనము కూడా దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తుంటాము. We should understand that how much we love Jesus Christ and how much we giving importance to the word of God. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నాము, దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాము. We know that how much we love Jesus Christ, more than that he will love us. ఇంకో విషయం ఏంటంటే మనము ప్రభువును ప్రేమిస్తున్నాము, కానీ ప్రభు అంతకంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. And we need to love others. Through that love we need to share the gospel to others. ఈ ప్రేమ చేత మనం ఇతరులను ప్రేమించాలి, సువార్తను ప్రకటించాలి. But there is great mistake happens so most of the time in our Christian life is క్రైస్తవ జీవితంలో చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అనేక సార్లు. Always we are saying that I love my parents, or I love my family, and I love my co-brothers in church, and I love all. నేను నా సహోదరులను ప్రేమిస్తాను, నా ఇంటి వారిని ప్రేమిస్తాను, నా తోటి వారిని ప్రేమిస్తాము అని చెప్తుంటాం. But in the book of Malachi, the last book of Old Testament, Jesus Christ, the Lord says to Israel that you are not loving me. అయితే మలాకి గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇశ్రాయేలీయులతో మీరు అసలు నన్ను ప్రేమించట్లేదు అంటాడు. The Israel is replying that no, Lord, we always loving you, we love you. అయితే ఇశ్రాయేలీయులు ఏమంటారంటే దేవా లేదు, ఎప్పుడు మిమ్మల్ని మేము ప్రేమిస్తూనే ఉంటామంటారు.
That's why I said that we need to scan our love in the presence of God. దేవుని సన్నిధిలో మన ప్రేమను స్కానింగ్ చేసుకోవాలి. We need to stand in the love of God and we need to share the love of God. We need to show it to others. మన ప్రేమను దేవుని యొక్క సన్నిధిలో కనపరుచుకోవాలి, ఇతరులకు కనపరచాలి, ప్రేమలో మనం నిలబడాలి. The Bible says that unless we don't have the flow of the Christ love, we should not have any relation with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ మనలో లేనప్పుడు మనము ప్రభువుని నిజంగా ప్రేమించినట్లే. And the Bible says that all are one in Christ. That is written in the Acts of Apostles as the one accord. మనము క్రీస్తులో అందరము ఏకమై ఉన్నామనే మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. The fellowship, that is says that one accord in Bible. సహవాసం అనేది మన యొక్క ప్రేమలో నిలబడాలి. The fellowship is the fifth major theme written in Acts chapter 2 verse 40 onwards. అపోస్తల కార్య గ్రంథంలో 2వ అధ్యాయంలో 40వ వచనములో సహవాసము అనేది చాలా ముఖ్యమైన మాటగా చెప్పబడింది. But the word fellowship comes around 22 times in the New Testament. క్రొత్త నిబంధనలో 22 సార్లు సహవాసము అనే మాటను గమనిస్తాం. So the Greek word is koinonio. That means the deep and great relation with the co-brothers. గ్రీకు మాటలో కొయనోనియో అనే మాట అంటే సహోదరుల మధ్యలో గాఢమైన ప్రేమ చూపిస్తుంది. And very first we need to a great koinonia with our Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును కూడా మనము కోయినోనియో లాగా గాఢంగా ప్రేమించాలి. When Apostle Paul is writing to a small letter, a request letter to Philemon, he didn't forget the people, those who are behind of that incident or that church. ఫిలోమోనుకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు సహోదరులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎవరిని విడిచిపెట్టడం లేదు. That character we need in our Christian life also. మన క్రైస్తవ జీవితంలో ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు, అది మనకు ఎంతో అవసరం. There is no any higher state or lower state in the presence of God. దేవుని సన్నిధిలో గొప్పవారు తక్కువవారు అనే మాట లేదు. Always we should understand that I am on the lower side of the presence of God. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో దీనులము తక్కువవారం అనే విధానంలోనే ఉండాలి. On the first 3 verses, Apostle Paul is emphasizing mainly, including Apostle Paul, we have 5 persons. అపోస్తలుడైన పౌలు గారితో పాటు మిగతా అందరితో కలిపితే 5 వ్యక్తులు మనము మొదటి భాగంలో గమనిస్తున్నాం. And he himself says that he is as the prisoner of Jesus Christ. ఆయన తనకు తానుగా క్రీస్తు యేసు ఖైదీనని చెప్పుకున్నాడు. Timothy as the brother of Apostle Paul. తిమోతి అపోస్తలుడైన పౌలు గారికి సహోదరుడు అని చెప్పాడు. And the Philemon as the beloved brother and fellow worker of Apostle Paul. ఫిలోమోను అనేవాడు జత పనివాడు ప్రియుడు అని చెప్పాడు. And saying about a sister named Appia as the sister of Apostle Paul. అప్పి అనే ఆమె సహోదరి అని చెప్పాడు. And lastly, Archippus as the fellow soldier of Christ and also to the Apostle Paul. అపోస్తలుడైన పౌలు గారికి అర్కిప్పు అనే వ్యక్తి తోటి యోధుడు అని చెప్పాడు. He is the fellow soldier along with Apostle Paul. ఆయన అపోస్తలుడైన పౌలు గారితో పాటు తోటి యోధుడు. Number 1, a prisoner. మొదటి మాట ఖైదీ. Second is a brother. రెండవది సహోదరుడు. Third, beloved brother and the fellow worker. 3 ప్రియుడు జత పనివాడు. And number 4 as a sister, and a correlation with a sister. 4వ మాట సహోదరి, అంటే తనతో పాటు పరిచర్యలో పాల్గొనేది. And number 5, the fellow soldier. 5వ మాట తోటి యోధుడు. If it is a cinema or a drama, we can say that the main 5 characters of the drama. ఒకవేళ ఒక నాటిక లేకపోతే ఒక చిత్రం అయితే అందులో 5 ముఖ్యమైన పాత్రలు ఇక్కడ కనపడతాయి. And we know that in cinema or a drama, the main character, a leader man will be there.
ఒక చిత్రంలో కానీ ఒక నాటికలో కానీ ముఖ్య నాయకుడు ఒకడు ఉంటాడు. Here the first part includes 5 persons. Can you say that who is the main part of course in this life? ఈ యొక్క 5గురు పాత్రల్లో మొదటి నాయకుడి పాత్ర ఎవరో మీరు గమనించారా? Or Apostle Paul or Timothy, and all these 5 persons we can see is carrying a different 5 attitudes or 5 separate duties. Who is the main important character in this first part? ఈ యొక్క 5గురు వ్యక్తుల యొక్క పాత్రల్లో పౌలు గారు ఉన్నారు, తిమోతి గారు ఉన్నారు, అలాగే మిగతా వారు ఉన్నారు. వీళ్ళల్లో ముఖ్యమైన పాత్ర నాయకత్వం వహించేది ఎవరు? Can you say that can we say that suffering as a prisoner, is it easy and good life for Christ? మీరు అనుకోవచ్చా క్రీస్తు యేసుకు ఖైదీగా ఉండటం అనేది, చెరసాల్లో ఉండటం అనేది చాలా సులభమైన పని అనుకోవచ్చా? And also continue as a deep brother, co-brother, or such a love, such a deep faith, as a deep love towards the brothership. Is it good for a Christian life? Is it good in Christian life? క్రైస్తవ జీవితంలో ఒక సహోదరుడు మరొక సహోదరుడు గాఢంగా బంధాన్ని పెంచుకుంటూ అతుకబడినటువంటి ప్రేమతో కొనసాగటం అనేది సులభమైన పని అని అంటారా? Or continue as a fellow worker, ministering or working or hard working for Jesus Christ or gospel work, is it a good thing? దేవుని పనిలో లేక సువార్త పనిలో జత పనివాడుగా కొనసాగటము, నమ్మకంగా ఉండటం అనేది అంత సులభమైన పని అంటారా? Or to fight for Christ, can we say that is a nice duty or a blessed duty or a very easy duty? Can we say that? దేవుని కోసం పోరాటం చేయటం, యోధుడిలాగా పోరాటంలో పాల్గొనటం, అది కూడా ఏమైనా సులభం అనుకుంటున్నారా? If you study with these all duties as a much importance and very hard also. ఇవి ఏది కూడా తక్కువైందేమి కాదు, అన్ని కూడా కష్టమైన పనులే, దేనికి దానికి అదే సాటి. To suffering some trials and dilemmas or persecutions for Christ, it is a hard thing for Christ. యేసుక్రీస్తు ప్రభు కోసం దెబ్బలు తింటాం, చెరసాల్లో వేయబడటం, బందీగా ఉండటం, ఖైదీగా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. Or continue as a deep friendship or fellowship, it is a hard thing. ఒక సహోదరుడిగా ఒక స్నేహంతో కొనసాగటం అనేది కష్టమైన పని. Or to fight for Christ, it's a hard thing. క్రీస్తు కోసం యోధుడుగా పోరాటంలో పాల్గొనటము, నలిగిపోవటం అనేది కష్టతరమైన పని. But Christ desires that we should fulfill these all duties correctly and blessed manner. అయితే దేవుడు ఈ అన్ని బాధ్యతలు కూడా సరైనటువంటి క్రమములో మనము జరిగించాలని ఇష్టపడుతుంటాడు. Even though these duties are not very easy, but it is blessed things. ఇవన్నీ సులభమైనటువంటి పనులు కాదు, కానీ అయితే చాలా ఆశీర్వాదకరమైనటువంటి పనులు. Number one, we can go to the life of Apostle Paul. Number one, Apostle Paul. మనము మొట్టమొదటిగా అపోస్తుడైన పౌలు గారి జీవితాన్ని పరిశీలన చేయవచ్చును. And as we saw that he is giving in the heading as the prisoner of Christ. ఆయన చెప్పినట్టుగా మొదటిగా క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అనేటువంటి మాటను మనము చూస్తున్నాం. If you study, we can see 2 phrases, of Christ and for Christ. ఇక్కడ 2 మాటలు మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు కొరకు, క్రీస్తులో అనే మాట మనం చూస్తున్నాం. The word of Christ is saying that along with Christ. క్రీస్తులో అంటే మనము క్రీస్తుతో పాటు కొనసాగుతున్నాం. How Jesus faced the situations, the same manner I also facing. క్రీస్తులో అంటే క్రీస్తు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తాడో, శ్రమలు అనుభవిస్తాడో, నేను కూడా అలాగే శ్రమలు అనుభవిస్తానని. And that says that the correlation, or I said before, no, that the one accord with the trials along with Jesus Christ. ఏక మనస్తత్వం కలిగి ఏక మనస్కులుగా ఉండి దేవుని యొక్క పనిలో కొనసాగటం. And also of Christ means that is giving more importance to the word belongs to Christ. క్రీస్తుకు చెందిన వారుగా కొనసాగటం, క్రీస్తు పనిలో భారం కలిగి ఉంటాం.
And second is the for Christ. That means our deep relations or a great responsibility toward Christ. క్రీస్తు కొరకు అంటే క్రీస్తు పని విషయంలో భారము కలిగి బాధ్యత కలిగి ఉంటాం. Of Christ shows that because we belong to Christ, so that we need to suffer for Christ. క్రీస్తుతో అంటే క్రీస్తులాగా మనం శ్రమలు అనుభవించటం. For Christ means it is our responsibility to suffer for Christ. క్రీస్తు కొరకు అంటే క్రీస్తు కొరకు మనము శ్రమలు అనుభవించటం అనేది బాధ్యత. When we study, we can say that in both ways we are the prisoners for Christ. ఈ రెండు విషయాల్లో కూడా మనము క్రీస్తుకు ఖైదీలం అనే విషయం మర్చిపోవద్దు. We can't use our body as we like. మన శరీరాన్ని మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Because it is chained. వాడుకోకూడదు. Okay, because it is chained. ఎందుకంటే ఆ శరీరం అనేది ఇంకొకరితో బంధం కలిగి ఉంది. We are locked in the room because we don't have, because of the Christ, for Christ and belongs to Christ, so that we should not do or do something for in according to our will and wish. మన ఇష్ట ప్రకారము మనకు నచ్చినట్లుగా మనము అనుకున్నట్లుగా మన జీవితాన్ని కొనసాగించడానికి మనము క్రీస్తుతో పాటు బందీలుగా ఉన్నాము, బంధించబడ్డాము. ఒక చోట మనము సంఖ్యలు వేయబడినట్టుగా ఉన్నాం. And we know that Jesus Christ said that if your hand or leg or eyes or whatever may be, your physical organ makes any hindrances in your holy testimony or faithful the holiness, we should cut it off. ఒక చోట వాక్య భాగంలో ఇలాగ చెప్పింది, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే, నీ చెయ్యి, నీ కాలు, నీ నోరు నిన్ను అభ్యంతరపరిచినట్లయితే వాటిని తొలగించుకోవటం మంచిది అన్నాడు. We don't have any freedom to live according to our will and wish or the desires of this world. ఈ యొక్క లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనకు ఎటువంటి స్వేచ్ఛ లేదు. No, we can understand that Apostle Paul have some authorities, such a higher positions on that time. అపోస్తలుడైన పౌలు గారికి అటువంటి ఆ పరిస్థితుల్లో ఆయనకు ఎటువంటి స్వాతంత్రం కూడా లేదు. But he is not using that position or power for to live according to his will and wish. He is always saying that I am the prisoner of Christ. అయితే అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని, ఆయనకున్నటువంటి అర్హతలను ఎప్పుడు కూడా తన ఇష్టాలకు వాడుకోకుండా ప్రభు కోసం ఖైదీగా ప్రభువు యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించాడు. And the 2 Timothy chapter 3 verse 12 says that 3వ అధ్యాయము 12వ వచనము 2వ తిమోతి పత్రికలో ఇలాగ రాయబడింది. We can read on the portion is as all whose purpose is to be living in the knowledge of God in Christ Jesus will be cruelly attacked. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే బ్రదర్ రెఫరెన్స్ ప్లీజ్. 2 Timothy chapter 3 verse 12. 3వ అధ్యాయం 12వ వచనం 2వ తిమోతి పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. And Paul has a deep spiritual relations with Jesus Christ and also the deep relations with Jesus' trials on the cross of Calvary. యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో పొందిన శ్రమలు ఎలాంటివో తెలుసుకొని అలాంటి శ్రమల్లో ఆయన కూడా పాలు పొందాలన్నటువంటి ఆలోచనతో ఉన్నవాడే పౌలు గారు. In this book also, in this chapter also, we can see that among all those trials or persecutions or temptations or such a dilemmas, he is praising God. He is praising God and doing a great work or great ministry for God. దేవుని కోసము శ్రమలు అనుభవిస్తున్నా కూడా, శోధనలు నిందలు అనుభవిస్తున్నా కూడా దేవుని పరిచర్యను ఇంకా జయప్రదంగా ఘనంగా జరిగిస్తూ వచ్చాడు. Always he is getting more and more power through this dilemmas. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని యొక్క గొప్ప శక్తిని అనుభవించాడు. And Mark chapter 4 verse 17 also say that Jesus always saying that you may have some problems in this world, but don't fear, I am with you. మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో
ఆయన యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో మీకు అనేక శ్రమలు కలుగుతాయి, అయితే వాటన్నిటిలో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, అభ్యంతరపడాల్సిన అవసరం లేదు అన్నాడు. And no need to read, but Acts chapter 13, verse 50 onwards is expressing the trials which suffered the Apostle Paul in his life. అపోస్తుల కార్యగ్రంథంలో 13వ అధ్యాయము 50వ వచనంలో చదవాల్సిన అవసరం లేదు, కానీ ప్రభు కోసం అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో శ్రమలను పొందాడు. And he is emphasizing that he is giving more importance for the power of God, that in the time of the persecutions affected by the people from Jews, and that Apostle Paul and Barnabas suffering such problems in the place of Jews. తోటి యూదుల వల్ల అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా గొప్ప హింసను అనుభవించారు. తోటి వారి ద్వారానే వారు కష్టాలను అనుభవించారు. And 1 Thessalonians chapter 2 verse 16 also say that same thing which is written in the Acts of Apostles. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా అపోస్తుల కార్యంలో ఏ మాటలైతే ఉన్నాయో అవే శ్రమలు యూదుల వలన వారు పొందినట్లుగా వ్రాయబడినాయి. Always Apostle Paul is giving importance that I also suffering much for Christ, and I am suffering much very very kind of trials and temptations or persecutions for Christ. That is for not to emphasize him, not for to impose himself, but for the believers spiritual growth. అయితే ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క హింసలు అపోస్తుడైన పౌలు గారు పొందడానికి కారణం ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఐక్యత కోసము, వారి యొక్క క్షేమం కోసము, ప్రభు మహిమ కోసం పొందాడు. And 2 Timothy chapter 3 verse 11, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో Paul is giving a much faithful or much deep faithful words that among these all trials and problems the Lord saved us. అక్కడ చాలా నమ్మకమైనటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ శ్రమల్లో, ఈ ఉపద్రవాల్లో నేను ప్రభువును వెంబడించినప్పుడు ప్రభు వాటన్నిటిలో నుంచి నన్ను తప్పించాడు అన్నాడు. He is suffering physical pain and also the heartful pain, and such a way that he is suffering much for Christ. In among that all the problems, he is writing a good letter, few verses to the man Philemon. ఫిలోమోనుకు తన శారీరకంగా, మానసికంగా అనేకమైనటువంటి ఒత్తిడులకు లోనైనా కూడా, కష్టాలు అనుభవిస్తున్నా కూడా దేవుడు వీటన్నిటిలో కూడా సహాయం చేస్తూ వచ్చాడు అని ఫిలోమోనుకు రాస్తున్నాడు. And the second person is Timothy. ఆ రెండవ వ్యక్తి తిమోతి గారు. And the meaning of us is the one who fear God. తిమోతి అనేటువంటి మాటకు దేవునికి భయపడువాడు. We know that his mother is from Jew and father is from Greek background. మనందరికి తెలుసు వాళ్ళ యొక్క తండ్రి గారు గ్రీకు వాడు, ఆ తల్లి యూదురాలు. And he born in the place named Lystra. ఆయన లుస్త్రాలో జన్మించాడు. A small city in Lithuania. ఒక చిన్న పట్టణము యూకోనియా అనేటువంటిది. The time of first missionary journey of Apostle Paul, he met along with Barnabas, he met this Timothy and shared the gospel to him. పౌలు గారి మొదటి సేవా పరిచర్యలో బర్నబాస్ తో పాటు తిమోతి కూడా కలుసుకున్నాడు. And it is written in Acts chapter 14 verse 2 onwards. ఆ విషయాలన్నీ కూడా అపోస్తుల కార్య గ్రంథంలో 14వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడ్డాయి. We can read on that portion is Apostle Paul faced much persecutions in the place of Lystra. అక్కడ మనము లుస్త్రాలో అపోస్తలుడైన పౌలు గారు గొప్ప హింస పొందినట్టుగా గమనిస్తాం. In among those all persecutions, the Jesus Christ took a person named Timothy from that same position. ఆ గొప్ప హింసలో కూడా, ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లోనే తిమోతిని జత పనివాడుగా అపోస్తలుడైన పౌలు గారు చేర్చుకుంటాడు. And we can see in Acts chapter 16 verse number 1 onwards. మరొక మాట అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో కూడా మనం ఈ విషయాలు గమనించవచ్చు. Dear brother in Christ, don't fear that when persecutions occurs in our Christian life. సహోదర సహోదరులారా,
క్రైస్తవ జీవితంలో హింసలు శ్రమలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. How much persecutions or trials comes in our Christian life? Praise God, because that is the beginning of great blessings from God. ఎంత మనకు గొప్ప హింసలు కష్టాలు శ్రమలు నిందలు వచ్చినా కూడా అది గొప్ప ఆశీర్వాదాలకు కారణమైతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. In my life, I can say that when more problems or sickness or pain or accident or incident such a way that something may affect in our Christian life, don't fade or don't think harsh in our Christian life. That will be a great blessings or great testimony on the days to come. రాబోయే రోజుల్లో మనకి ఇప్పుడున్నటువంటి శ్రమలు, ఇప్పుడున్నటువంటి నిందలు, ఇప్పుడున్న శోధనలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి వాటి గురించి మనము చింతించకుండా ప్రభువును స్తుతించాలి. We know that the Timothy was a younger man for Christ. తిమోతి యవనస్తుడుగా ప్రభు కోసము జీవించాడని మనకు తెలుసు. On his younger age, he believed Jesus Christ as his personal savior and just followed Apostle Paul. తన చిన్న వయసులోనే యవనస్తుడిగా ఉన్నప్పుడే యేసు ప్రభు నమ్ముకొని అపోస్తుడైన పౌలు గారిని అనుసరించాడు. And also we read that on the Acts of Apostle chapter 16 that his mother Eunychia and grandmother Lois taught him a great spiritual attitudes or behavings in his life. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఆయన యొక్క తల్లి గారు యూనిస్, ఆయన యొక్క అవ్వ అయినటువంటి లోయి వారిద్దరూ కూడా చిన్న బాల్యం నుంచి తిమోతి గారికి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క భయభక్తులు నేర్పించారు. And Acts chapter 16 verse 12 says that Apostle Paul took him to Philippi. 16వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారిని ఫిలిప్పీకి తీసుకొని వెళ్ళాడు. Philippians chapter 2 verse 22, we can read that Philippians believers become very happy to see Apostle Paul, Barnabas and along with this younger Timothy. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ తిమోతి, బర్నబాసును, పౌలు గారిని ఫిలిప్పీ సంఘస్థులు చూసినప్పుడు వారు చాలా సంతోషించారు. Apostle Paul appointed Timothy in Philippi to lead and guide the church, and again Apostle Paul and Barnabas start their mission journey. అక్కడ ఫిలిప్పీ సంఘంలో తిమోతిని విడిచిపెట్టి బర్నబా గారు, పౌలు గారు ఇద్దరు మరలా వారి యొక్క సేవా పరిచర్య కోసం వెళ్తారు. From there, Timothy went to Athens, and after Thessalonica, it is written in 1 Thessalonians chapter 3 verse 2. అక్కడ నుంచి తిమోతి మరలా తెస్సలోనికకు ఏథెన్స్ కు పట్టణానికి వెళ్లి సేవ చేస్తాడు. And again he started his journey to Corinth. ఆ తర్వాత అక్కడ నుంచి మరలా కొరింథీ పట్టణానికి వెళ్తాడు. Timothy again he met Apostle Paul in Corinth. ఆ అపోస్తుడైన పౌలు గారిని మరలా తిమోతి అక్కడ కలుసుకుంటాడు. When Apostle Paul is writing two letters, first letter to Thessalonians, he is mentioned the name Timothy on that books. అపోస్తుడైన పౌలు గారు మొదటి తెస్సలోనికైలకు, రెండవ తెస్సలోనికైలకు రాస్తూ ఉన్నప్పుడు ఆ మాటను తిమోతి ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ వ్రాస్తాడు. And Apostle Paul again sent Timothy to Macedonia. It is written Acts chapter 19 verse 22. అపోస్తుల కార్యము 19వ అధ్యాయంలో అక్కడ అపోస్తుడైన పౌలు గారు మరలా తిమోతిని తెస్సలోనికకు పంపిస్తున్నట్లుగా చెప్పాడు. And again in the time of prison life, in this book, when Apostle Paul is writing the book to Philemon, the Timothy was along with Christ, along with Apostle Paul. ఇక్కడ ఫిలోమోనుకు రాస్తున్నటువంటి పత్రికలో కూడా తిమోతి గారు పౌలు గారితో ఉన్నట్లుగా వ్రాశాడు. Maybe he is along with Apostle Paul inside the jail, maybe outside the jail, we don't know. అపోస్తుడైన పౌలు గారితో చెరసాల్లో ఖైదీలో ఉన్నాడో లేక బయట ఉన్నాడో మనకు తెలియదు. And when Apostle Paul was jailed in the second time, he has a very desire to see Timothy, but he couldn't meet Timothy again. రెండవసారిగా ఖైదీగా పౌలు గారు ఉన్నప్పుడు తిమోతిని చూడాలని ఆశపడ్డాడు, కానీ అయితే అతడు కలుసుకోలేకపోయాడు. And later Apostle Paul was in the jail in Rome, and later he became beheaded for Christ. తర్వాత మూడవసారిగా అపోస్తుడైన పౌలు గారు రోమా చెరసాల్లో ఉన్నాడు. ఆ తర్వాత శిరచ్ఛేదనం చేయబడ్డాడు. And that was a short story of Timothy along with this book. ఈ యొక్క పుస్తకంలో తిమోతి గారికి, పౌలు గారికి ఉన్నటువంటి
ఆ యొక్క పరిచర్య భారము వారికి ఉన్నటువంటి సహవాసము గమనిస్తాం. And the third person is Philemon. మూడవ వ్యక్తి ఫిలోమోను. That word means perfect or meek. ఫిలోమోను అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణత లేకపోతే ఆ విధేయత అని. And most of the people are saying that this book is written by Philemon, book of Philemon. It is not book of Philemon. This is book for Philemon. కొంతమంది ఇది ఫిలోమోను కోసం రాసిన పుస్తకం అంటారు, లేక ఫిలోమోనుకు రాసిన పుస్తకము అని అంటారు. Apostle Paul's book to Philemon. అపోస్తులైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పుస్తకము అంటారు. He also has the main candidate in this book, and along with that church in Colossae and the house church of Philemon. ఫిలోమోను ఇంట ఉన్న సంఘముకు ఫిలోమోనుతో ఉన్నటువంటి సహవాసానికి సంబంధించి ఈ పుస్తకం రాయబడింది. He was the main believer or leader in the church in Colossae. కొలస్సీ సంఘంలో ఫిలోమోను గారు ముఖ్యమైనటువంటి నాయకుడు. And we can believe that through Apostle Paul only he become the servant of God or the child of God. He received Jesus Christ as his personal savior. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా ఫిలోమోను గారు అపోస్తుడైన పౌలు గారి ద్వారా సువార్త విని రక్షణ పొందాడు అని అంటారు. And thus a church started in the place Colossae, and Philemon also was the main person in that church. కొలస్సీ సంఘము అక్కడే వారి ద్వారానే స్థాపించబడింది. ఆ కొలస్సీ సంఘములో ముఖ్యమైనటువంటి నాయకుడుగా ఫిలోమోను గారు ఉన్నారు. And the same way that little far, he is living little far from the Colossian church, and he started a small the church in his own house. ఆ తర్వాత ఆ యొక్క కొలస్సీ సంఘానికి తన ఇంటికి కొంచెం దూరం ఉంటుంది. కొలస్సీ సంఘముతో పరిచర్య కొనసాగుతూనే మరలా తన ఇంటిలో కూడా సంఘాన్ని స్థాపించడం జరిగింది. Later he became the bishop in the church in Colossae. కొంతకాలానికి కొలస్సీ సంఘంలోనే అతడు ముఖ్యమైన సంఘ పెద్దగా ఉన్నాడు. The history says that later he martyred for Christ. ఆ తర్వాత చరిత్ర మనం చదివేది ఏంటంటే క్రీస్తు కొరకు అతడు హతసాక్షిగా ఉన్నాడు. And the fourth person is Sister Appia. నాలుగో వ్యక్తి సహోదరి అయిన అప్పియ. Who is this Sister Appia? ఈ అప్పియ అనే సహోదరి ఎవరు? Most of the people are confusing that maybe she was the lady evangelist or lady elder in that church. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ యొక్క సంఘంలో ఆమె సంఘ పెద్ద అని అనుకుంటారు, లేకపోతే ఆమె చాలా ముఖ్యమైనటువంటి ఒక నాయకురాలు అనుకుంటారు. Because Paul is giving more importance to that name in this chapter. ఈ యొక్క అధ్యాయంలో ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యత పౌలు గారు ఇచ్చాడు కాబట్టి. There is no any position such a way that the lady evangelist or lady elder in any churches. ఏ సంఘంలో కూడా స్త్రీ అనేటువంటి ఆమె పెద్దగా గాని సువార్థికురాలుగా గాని ఉన్నటువంటి సంఘటనలు లేవు. That word means is lovely or loving one. ఆ పేరుకున్న అర్థం ఏంటంటే ఆమె ప్రేమ కలిగినది. Some scholars says that he was the wife of Philemon. కొంతమంది పండితులు ఏమంటారంటే ఫిలోమోను గారికి భార్య అంటారు. And also Archippus was their son. అర్కిప్పు అనే వ్యక్తి వారిద్దరికి కుమారుడు అనుకుంటారు. We don't have any proof of that, but the scholars say like that. దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు మనకు లేవు, కానీ పండితులు అలా అంటారు. But anyway, she was the deep worker, faithful worker for Christ. ఏదేమైనా కూడా ఈ యొక్క ఫిలోమోను అనేవాడు యేసుక్రీస్తు ప్రభుకు నమ్మకమైన వ్యక్తి. Later she also became martyred for Christ. ఆమె కూడా అప్పియ కూడా క్రీస్తు కోసం హతసాక్షిగా మారింది. And along with Philemon. ఆ ఫిలోమోన్తో పాటు ఆమె కూడా హతసాక్షిగా మారింది. And number 5 is Archippus. ఐదవ వ్యక్తి అర్కిప్పు. As I said, that some says that Archippus was the child of or son of Philemon and Appia.
కొంతమంది చెప్పినట్లుగా ఈ ఫిలోమోను అప్పియకు కుమారుడు అని అంటారు. The word mean is the owner or horses. దాని యొక్క అర్థం ఏంటంటే, అర్కిపు అనేటువంటి అర్థం ఏంటంటే గుర్రములకు నాయకుడు లేక And Paul, యజమానుడు. Apostle Paul emphasized him as the fellow soldier for Christ, verse number 2. రెండవ వచనములో తోటి యోధుడు అనే మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. He was the main character in that church, in the home church. ఆ యొక్క ఇంట ఉన్న సంఘంలో అతడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. And later he became the co-worker of Apostle Paul. కొంతకాలానికి అతడు అపోస్తలుడైన పౌలు గారికి జత పనివాడుగా ఉన్నాడు. And we can see some books says that he was the one of the 70 disciples of Jesus Christ. ఇంకొంతమంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభు 70 మంది శిష్యులను ఇతడు కూడా ఒకడు అనుకుంటారు. That we read the gospel that Jesus sent somebody to minister in the several places of that Judea and Samaria. Archippus was the one of that 70s. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క 70 మంది శిష్యుల్లో ఈ అర్కిప్పు అనేవాడు కూడా ఉన్నాడు అంటారు. And Colossians chapter 4 verse 17 says that, say to Archippus, see that you do the work which the Lord has given to you to do. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడు అన్నాడు. Apostle Paul is reminding him that Archippus, you should do the work of God which is appointed by Christ and for Christ. 17వ వచనంలో ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడమని చెప్పాడు. How we can fulfill our duty or our responsibility for Christ. మనము దేవుని కోసము మన యొక్క బాధ్యతను ఎలాగో నెరవేర్చగలం. And our time is going to up, and let me conclude with these references. సమయము త్వరగా అయిపోతుంది కాబట్టి ఈ యొక్క వచనంతో ముగించుకుందాం. We need to read the book of 1 Timothy chapter 4 verse 5. మనము మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవాలి. And it says that chapter 4 verse 5, he says that, but the self-control in all things, do without comfort, go on preaching the good news, completing the work which has been given to you. Sorry, brother, 4:5 chapter. Yeah, 1 Timothy. Yeah. 4:5. Sorry, 4:5. No, 15, 16. Not 5, 15 and 16. Yeah. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15-16 వచనాలు మనం చదువుకుందాం. నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొను. నిన్ను గుర్చి నీ బోధన గుర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్ను నీ బోధను వినువారిని రక్షించుకుందువు. We need to fulfill what Jesus Christ appointed in our Christian life. యేసుక్రీస్తు ప్రభు మనకు ఏ యొక్క పని అప్పగించాడో దానిని మనము సంపూర్తి చేసే వాళ్ళముగా ఉండాలి. These are the 5 persons written in the first part of this book. ఈ యొక్క పుస్తకములో ఈ 5 వ్యక్తులు మొదటి భాగములో మనకు కనిపిస్తారు. They have several separate different responsibility to do. వీరికి వివిధ రకాలైనటువంటి పరిచర్యలు బాధ్యతలు అప్పగించబడ్డాయి. They fulfill it in the blessed and the spiritual manner. అవన్నీ కూడా ఆత్మీయమైనటువంటి క్రమములో నెరవేర్చాలి. We know that in the later Archippus became martyred in Laodicea. కొంతకాలానికి మనము తెలుసుకున్న మాట ఏంటంటే అర్కిప్పు అనేవాడు లవోదికయ సంఘంలో ఉండి ఆయన క్రీస్తు కోసం హతసాక్షిగా ఉన్నాడు. We were discussing about some duties in Christian life. క్రైస్తవ జీవితంలో కొన్ని పనులు మనకు అప్పగించబడ్డాయి. Number 1, prisonership. మొదటిది ఖైదీగా ఉండటం. Need to suffer much trials for Christ. క్రీస్తు కోసం మనము ఎన్ని శ్రమలైనా హింసలైనా భరించాలి. The Christian life is not such a easy to live in this world.
క్రైస్తవ జీవితం ఈ యొక్క ప్రపంచంలో జీవించడం అంటే అంత సులభమైన పని కాదు. There may not be any food or shelter or dress or something in this world. ఈ లోకంలో కొన్నిసార్లు వస్త్రం ఉండకపోవచ్చు, సరైన ఆహారం ఉండకపోవచ్చు, సరైన నివాసం ఉండకపోవచ్చు. But in the midst of that problem, we should be faithful for Christ. వీటన్నిటిలో కూడా ప్రభువుకు మనం నమ్మకస్తులుగా ఉండాలి. And the second one is brothership. రెండవది సహోదరం. And need to have a real and blessed brotherhood life in our Christian life. మనము ఎప్పుడు కూడా నిజమైన సహోదరములుగా ఉండి ఆ సహోదర ప్రేమను కొనసాగించాలి. And also co-workership. రెండవది జత పనివాడు. Need to do the ministry for Christ along with others and personally also. తోటి సహోదరులతో పాటు జత పనివారముగా ఉండి క్రీస్తు కోసం నిలబడాలి. For a serviceship. నాలుగవది సేవా దృక్పథం. We need to do many service for Christ. క్రీస్తు కోసం అనేక విధాలుగా మనము సేవ చేయాలి. 5, soldiership. ఐదవది పోరాటం. Need to fight and get victory for Christ. మనము ఈ లోకంలో పోరాటం చేస్తూ దేవుని కోసం జయ జీవితం జీవించాలి. When we read the Romans chapter 12, is giving the report for giving the commandments of 50 major responsibility of a believer. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 15 ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఒక విశ్వాసికి ఇవ్వబడ్డట్టుగా గమనిస్తాం. If we read chapter 12 verse 6, that each one has their own responsibility, we should fulfill it. 6వ వచనంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది, అవన్నీ వారు నెరవేర్చవలసిన వారుగా ఉన్నారు. On the next class we will go to verse 4 to 7. మనము ఈసారి పాఠంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానం చేద్దాం. And it also emphasizing that giving thanks to several persons. అక్కడ కూడా అనేక మందికి కృతజ్ఞతలు చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. As a conclusion, I can say that Paul is never earn anything for himself. ఆ ముగింపులో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే పౌలు గారు తన కోసం ఏది కూడా సంపాదించుకోలేదు. Always he was suffering for Christ. ఎప్పుడు కూడా క్రీస్తు కోసము హింస పొందుతూనే ఉన్నాడు. Always he was crying for Christ. ఎప్పుడు కూడా అతడు ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. Always is mediating for such a peoples, those who are in jail or such a peoples. ఇతరులు శ్రమల్లో ఉన్న వారి కోసం, ఖైదీలుగా ఉన్న వారి కోసం ప్రభు సన్నిధిలో మొరపెట్టేవాడుగా ఉన్నాడు. But always he is so happy and so prayerful in the presence of God. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా సంతోషంతో ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. That verse 3 says that the major two things, that is grace and peace. 3వ వచనంలో మనం చూస్తున్న మాట ఏంటంటే కృప, సమాధానం అనేవి 2 మాటలు ప్రాముఖ్యమైనవి. The Apostle Paul is so happy in the midst of these problems. అపోస్తలుడైన పౌలు గారు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉన్నాడు. Why Timothy was so faithful in these trials? ఈ యొక్క తిమోతి ఈ శ్రమల్లో కూడా ఎందుకు నమ్మకంగా ఉన్నాడు? Why that Philemon and Appia and Archippus was so faithful in the midst of that persecutions or martyrdom? ఆ యొక్క ఫిలోమోను గారు, అప్పియా గారు హతసాక్షులుగా మారిపోయి నమ్మకంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? That is nothing because of the grace and peace from God. అది ఎందుకంటే కేవలము దేవుని యొక్క కృప, సమాధానమును బట్టి మాత్రమే వారు పొందారు. Jesus mentioned to Apostle Paul that my brother, my son, this is enough for you. అపోస్తలుడైన పౌలు గారితో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నా కుమారుడా నీకు ఇది చాలు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. In this evening, when we are studying the book to Philemon, that Jesus is giving a great responsibility toward our life. We should fight for Christ, and I will give you grace and peace more and more in your life. అర్కిపుతో గాని మిగతా సహోదరులతో గాని చెప్తున్నటువంటి మాట ఏంటంటే
దేవుని యొక్క కృప మనకు సరిపోతుంది. కాబట్టి మనము ఏ పరిస్థితుల్లోనైనా నమ్మకంగా దేవుని కోసం నిలబడాలి. And when I got my first daughter in my life, బ్రదర్ జీవితంలో ఆయనకు మొదటిసారిగా కుమార్తె ఇవ్వబడినప్పుడు, in the very first midnight, the doctor called me and mentioned that she is on the edge of death. Only she has that one more hour to live in this world. ఆమె పుట్టినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మధ్యరాత్రి వేళ డాక్టర్ గారు వచ్చి ఇంకొక గంట మాత్రమే మీ కుమార్తె బ్రతుకుతుంది, ఇంకా అంతకంటే బ్రతకటం కష్టం అని చెప్పాడు. I start to pray to the Lord, Lord, why you have done this? ఆ సమయంలో ప్రభువా ఎందుకు ఇలాగ జరుగుతుంది, ఎందుకు నీవు ఇలాగూ అనుమతి ఇచ్చావు అని ప్రార్థన చేశాను. I asked to my mother that, mother, why Jesus done this such a deep painful thing to my life? తల్లిగారు అప్పుడు ప్రక్కనే ఉంటే, అమ్మా ఎందుకు యేసు ప్రభు ఈ పరిస్థితి, నేను భరించలేనటువంటి పరిస్థితిని నా జీవితంలో అనుమతించాడు అన్నాను. My brother was a prayerful woman. మా తల్లిగారు చాలా ప్రార్థనాపరురాలు. And she said that this is not for any pain or tears. She will come out with great power and heal, but this will be a great testimony for you until your death. ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా తల్లిగారు ఇది నీకు ఏమాత్రం కూడా భారమైంది కాదు, కానీ చాలా నీకు సమాధానము అనుగ్రహించేది, మేలు జరుగుతుంది, మరణం వరకు నీవు నమ్మకంగా ఉండు, కొనసాగు అని చెప్పింది. Wherever you go, you need to share this testimony that from the death, the end point of death, Jesus receives or give back my daughter to the life. You should give this testimony to all over this world. నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నీ కుమార్తెను దేవుడు తన కృప చేత అద్భుత రీతిగా బ్రతికించాడని సాక్ష్యం ఇస్తూ నీవు నిలబడాలని చెప్పింది. I got much power by her that words. ఆ మాటల ద్వారా నేను చాలా బలం పొందాను. I was standing in front of that medical college in the night and day and all the time. ఆ రాత్రి ఆ పగలు ఆ యొక్క మెడికల్ కాలేజీ ఎదుట నిలబడి ఈ విషయాలే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. There are hundreds of people came for to treat and coming and going. Always the much rush is happened there. ఆ యొక్క కాలేజీ దగ్గర వందల మంది ప్రజలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, చాలా రద్దీగా ఉంది. Some came to me and asked, "Sir, are you a pastor?" ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి, సార్ మీరు పాస్టర్ గారా అని అడిగాడు. And I said yes. నేను అప్పుడు చెప్పాను, అవును అన్నాను. They asked that, please pray for my kid. That kid will also have some serious condition inside this hospital. ఆయన చెప్పాడు, మా పాప చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది, ఆమె కోసం ప్రార్థన చేయమన్నాడు. I started to pray for all. వారందరి కోసమే ప్రార్థన చేశాను. One after another, many are coming to pray for their children. ఒకరి తర్వాత ఒకరు చాలా మంది వారి పిల్లల కోసం ప్రార్థన చేయమని నా దగ్గరికి వచ్చారు. I was thinking that who will pray for my kid? ఆ సమయంలో నా కుమార్తె కోసం ఎవరు ప్రార్థన చేస్తారని నేను అనుకున్నాను. Because I am always praying for others. No one is there to pray for my kid. నేను అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, నా పాప కోసం ఎవరు ప్రార్థన చేస్తారు అని అనుకున్నాను. All our sufferings, all our tears, or all our pains become a great blessings when we are stand in the presence of God faithfully. దేవుని యొక్క సన్నిధిలో మనం నమ్మకంగా నిలబడినప్పుడు మనకొచ్చే ప్రతి హింస, మన శోధన, శ్రమ అనేది కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. When I start to pray for others inside the room, the third floor inside the room, God was working for me. ఆ 3వ అంతస్తులో రూమ్ లో ఉండి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ వస్తున్నాడు. When I pray for others, God is giving slowly life and the work or that healing to my kid. దేవుడు నా పాప కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్నగా నెమ్మదిగా
కొంచెం కొంచెముగా నా కుమార్తెను దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. Because of the Apostle Paul's great trials in the prison, that's only a Onesimus came out a blessed man, blessed faithful man for Christ. సారీ బ్రదర్. Because Apostle Paul was inside the prison, because of the trials, the Onesimus came out through the work of Apostle Paul inside the jail. అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో ఉండి ఒనేసిము కోసం మిగతా తోటి ఖైదీల కోసం ప్రార్థన చేయటం ద్వారా చాలా విలువైనటువంటి ఆత్మ ఫలాన్ని ఆ ఒనేసిమును దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా అనుగ్రహించాడు. May God gives you more strength and power to stand in front of such a dilemmas, problems, trials, pains, sickness. To hold on the faith, and God will work in your life. God's name be glorified. నీ జీవితంలో వివిధ రకాలైన శోధనల గుండా, శ్రమల గుండా, అనారోగ్యాల గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు, దేవుని కృప అధికంగా నీకు తోడుగా ఉన్నప్పుడు, నీవు నమ్మకంగా నిలబడినప్పుడు దేవుడు మహింపరచబడతాడు, నీకు తప్పక విజయాన్ని ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Thank you. మంచిది. మరి ఈ సమయంలో మనం విన్నటువంటి వాక్యం శ్రమలలో అనుభవించటం కానీ, మరి పోరాటం విషయంలో కానీ, నమ్మకత్వం కానీ అనేక సార్లు ఇంటికి వస్తున్నాం. మరి అన్ని కూడా చాలా కొత్త విషయాలు. ఈ విషయంలో నిజంగా ఫిలోమోనుకు మరి రాసినటువంటి సంగతులన్నీ కూడా అగ్రిప్ప గాని, తర్వాత అప్పియ గాని, తర్వాత వీరందరూ కూడా చాలా పౌలుకి సహకారంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు గారు యొక్క విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా వృత్తి రాసి, ఇది జైల్లో ఉండి రాసినటువంటి పత్రికగా భావిస్తూ, మరి అందులో ఉన్నటువంటి సత్యాలు, ఒక క్షమాపణ గుణం గాని, మరి తప్పు చేసినటువంటి వారి పట్ల ఏ విధంగా సర్ది ప్రభుకు అప్పగించడం, ఇవన్నీ కూడా మనం చూసాం గనక ఈ విషయంలో ప్రత్యేకంగా విన్నటువంటి మీ అందరికీ వందనాలు. అలానే మరి చక్కని తర్జుమా చేసినటువంటి మన ప్రియులు జాషువా ఇమ్మానుయేల్ గారికి వందనాలు. ఈ రోజు నన్ను క్షమించండి, దరిదాపుగా ఒక అరగంట మీటింగ్ తేడా వచ్చింది. ఏదంటే మనకు 6 గంటల 10 నిమిషాలకి అయిపోవాలి. ఒక 10 నిమిషాలు బిఫోర్ మనం ఉంటున్నాం కాబట్టి అన్నది కూడా నెట్ ప్రాబ్లం అయింది. అంచేత మనం ఈ రోజు కొద్దిగా లేట్ అయింది, దయతో క్షమించండి. ఇలా కాదు, మరి ప్రతిరోజు కూడా మనం ఈ విధంగా కూడుకోవటం అనేటి వాటి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. టుడే వెరీ గుడ్ అండ్ వెరీ బ్లెస్డ్ మెసేజ్ బ్రదర్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సీ యూ నెక్స్ట్ వీక్ బ్రదర్. Thank you so much. Good to see you. Listen the word of God through yourself, brother. Thank you very much. Thank you. Let us pray, concluding prayer. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయమందునైనా మీ దాసులు ఎంతో శ్రేష్టమైనటువంటి సుదీర్ఘమైనటువంటి బైబిల్ స్టడీ చేసి ఒక చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా ఎంతో స్పష్టంగా సవివరంగా తన అనుభవాల నుంచి తెలియచేసిన మీ మాటలు నాయన వ్యర్థం కాకుండా మా ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం చేయండి. అనుభవపూర్తిగా మీ యొక్క కృపను, మీ ప్రేమను, మీ సమాధానమును మేము కనుగొంటూ మా శ్రమలలో నుంచి మీ తోడును మేము చూస్తూ ఇతరులు అనేకులు ఇబ్బందులలో శ్రమలలో ఉన్నటువంటి వారికి ఆదర్శవంతంగా మేము ఉండగలుగుటకు మీరు మాకు ఇచ్చినటువంటి వివిధ రకములైనటువంటి సేవా బాధ్యతలు మేము కలిగి మీ కొరకు నాయన ఆత్మలను సంపాదించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి నాయన సేవా ధర్మము బాధ్యతకరంగా జరిగించడానికి మీ కృప పాలించమని, ఈ కష్టతరమైనటువంటి క్రైస్తవ జీవితంలో మేము సాగుతూ ఉంటుండగా ఎప్పుడు సుఖాన్ని, వసతులు, వనరులను కోరుకునేటువంటి మనసు కాకుండా శ్రమలలో నలిగేటప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఏదో ఒక దిక్కు నుంచి మా యొక్క హృదయాలకు, ఆత్మలకు అవసరమైనటువంటి ఆదరణను కలుగు చేయడమే కాకుండా
శరీర రీతిగా మా అవసరతలు అక్కర్లు తీరుస్తూ మీ సువార్త వ్యాప్తి విషయంలో ఏమాత్రము లోపం లేకుండా మీరే నడిపించుకునేటువంటి దేవుడు అని, ఇవన్నీ మా శక్తి సామర్థ్యాల వలన కలిగేటివి కాదు అని సంపూర్ణంగా మీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మేము విన్నటువంటి ఆ బిడ్డలందరూ కూడా మీ కొరకు హతసాక్షులయ్యారు ప్రభువా. అలాంటి మీ జీవం కలిగినటువంటి అనుభవాల్లో నుంచి మీ సందేశాలు వింటున్నటువంటి మేము మాత్రం అన్ని విషయాల్లో ఆశీర్వాదాలకే కారకులం కావాలని కోరుకోకుండా, అవసరమైనప్పుడు మీరు శ్రమలు అనుమతించినప్పుడు సహించేటువంటి మనసును కూడా మాకు అనుగ్రహించండి. అందులో నుంచి మీ యొక్క చిత్తాన్ని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను మేము చూడడానికి ఓపికను అనుగ్రహించండి. మీ చిత్తమైతే మీ దాసుని ఇంకను అమూల్యమైనటువంటి మీ పరిశుద్ధమైన పరలోకపు తలంపులతో నింపి సారికి మా మధ్యకు తీసుకుని వచ్చి నాయన అనేక మంది సేవకులు, పెద్దలు, సంఘములు, కుటుంబాలు క్షమాభివృద్ధి పొందడానికి సహాయం చేయమని కోరుకుంటూ, ఈ కార్యక్రమాలను సుదీర్ఘ కాలం నుంచి అనేక ప్రయాసలకు సమయాలను వెచ్చించి నడిపిస్తున్నటువంటి హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ ప్రభాకర్ గారి వారి కుటుంబాన్ని, చేరి వస్తున్న సేవకులను, పెద్దలను దీవించమని, అలాగే ఎంతో స్పష్టంగా నాయన మీ యొక్క తర్జుమాలో వాడబడినటువంటి జాషువా ఇమ్మాయిల్ గారిని కూడా దీవించమని, ఇంతవరకు మీరు మాకు ఏ ఆటంకము లేకుండా నడిపించడానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ, మెరుగైన ఆశీర్వాదములతోటి, మెరుగైన మీ సన్నిధితోటి, సంతోషముతోటి మీ సన్నిధిలో మేము కనబడేంత వరకు మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీకు స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.